మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు ఆగటం లేదు. ఆయన సంజయ్ డేట్ దగ్గర తొక్కిసలాటికి ఆయనే కారణమని, ఆయన మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు, తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు, మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే ఒకే రోజు ఇవన్నీ జరగటం, అరెస్టు, రిమాండు, బెయిలు, జైలు, ఇవన్నీ ఒకే రోజు కావటం మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లీగల్లో ఈ పాసిబిలిటీ ఉందా లేదా, అసలు ఏ గ్రౌండ్స్ కింద అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది? ఇప్పుడు మరో కొత్త వార్త, అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి పోలీసులు కోర్టుకి వెళ్ళబోతున్నారు అని. అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఎలాంటి వివాదాలకి తేవలేకుండా సబ్జెక్ట్ ఏం చెప్తుంది అనేది లీగల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మనం నిజ నిజాల్లోకి లేదు అంటే వివాదాల్లోకి వెళ్ళదు, ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్కి బెయిల్ ఏ గ్రౌండ్స్ కింద వచ్చింది? పర్టికులర్గా నేను అడగదలుచుకుంది అంటే, ఒకే రోజు అరెస్ట్ చేసి అదే రోజు రిమాండ్ వేసి అదే రోజు పైకోర్టు బెయిల్ ఇవ్వటం ఎప్పుడైనా ఉందా? ఆ పాసిబిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి? అయితే ఇది చాలా కేసెస్లో అరుదు, ఒక రకంగా అరుదే కార్తిక్ గారు, అరుదుగా జరిగినటువంటి కేసే. కాకపోతే ఏంటంటే ఇవ్వచ్చు, వాస్తవానికి ఇవ్వచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే, అల్లు అర్జున్ గారిని రిమాండ్ వేశాక వెంటనే ఇమీడియట్గా హైకోర్టుకు వచ్చేసి వెంటనే తీసుకున్నారు అనుకుంటున్నారు. బట్ థింగ్ ఏంటంటే, వీరిని అరెస్ట్ చేసే సమయానికే ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ అందులో పెండింగ్ ఉంది. అక్కడ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. ఎఫ్ఐఆర్ని ఆల్రెడీ క్వాష్ చేయమని చెప్పేసి, అంతకుముందే ఎఫ్ఐఆర్ అయింది కదా, అవును, ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమన్న క్వాష్ పిటిషన్ పెండింగ్ లోనే ఇమీడియట్ గా వీళ్ళు ఇంటరిమ్ బెయిల్కి అడగడం జరిగింది అనమాట. సో ఎఫ్ఐఆర్ క్వాష్ బేస్ చేసుకొని మాత్రమే ఇందులో ఆయనకి రిలీఫ్ గ్రాంట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఇక్కడ రెండు మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమా ఫేసి అంటాం, అసలు అంటే చూడంగానే అక్కడ నేరం అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ముద్దాయి నేరం చేశాడా లేదా నేరాన్ని ప్రేరేపించాడా లేదా. ఇక్కడ అల్లు అర్జున్ కేసులో జరిగిన రెండు విషయాల్లో అతను ఏమన్నా నేరం చేశాడా లేదా నేరాన్ని ప్రేరేపించాడా, ఈ రెండింటి వరకే స్కోప్, అంతే కదా. ఈ రెండింటికి సంబంధించిన స్కోప్ అక్కడ ఉందా లేదా అన్నంత వరకు మాత్రమే కోర్టు వారు పరిగణిస్తారు. సో అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగి అది మరణించారా లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు తొక్కిసలాట జరిగిందా అంటే, అక్కడ కన్సిడర్ చేసుకున్నది కూడా ఏంటంటే, ఇదివరకు కూడా ఈ దేశంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగింది, అంటే స్టాంపేడ్స్ అంటాం, అవి చాలా జరిగి ఉన్నాయి. దానిలో చాలా మంది మృతి చెందారు. సో సీఎం గారు పుష్కరాలప్పుడు చనిపోయారు, తర్వాత షారుఖ్ ఖాన్ ఎక్కడికో ఏదో చనిపోయారు, ఇదివరకు షారుఖ్ ఖాన్ షూట్ లో కూడా చనిపోయారు అని చెప్పేసి కొన్ని చాలా అంటే ఇలాంటి కేసెస్ అన్ని సైడ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తి వస్తున్నప్పుడు పబ్లిక్ అనేది ఎగబడతారు, గుమి కూడతారు, దానివల్ల చనిపోయారు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్. బట్ కానీ ఆ సమయానికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది మాత్రమే ప్రశ్న. బేసిక్గా అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే, వాళ్ళు అడిగిన మాట వాస్తవం, మేము నిరాకరించిన మాట వాస్తవం, నిరాకరించిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు, కానీ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మేము వద్దన్నాం, ఇన్ఫర్మేషన్ ఉంది వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ కన్సిడర్ చేసింది ఏంటంటే, అసలు కేసు స్టాండర్డ్ ఉందా లేదా, పెట్టడానికి తగ్గటువంటి వీలుందా లేదా. ఎందుకని ఒక కేసు ఒక వ్యక్తి మీద పెడుతుంటే అతని ప్రాథమిక హక్కులకి ఏ రకంగా భంగం కలిగాయి అనేది కూడా కన్సిడర్ చేస్తారు కార్తిక్ గారు. ఇక్కడ అర్నబ్ గోస్వామి కేసుని ఎక్స్క్లూజివ్గా తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే అదే విషయం. ఏంటంటే కోర్టు వ్యవస్థ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాము. ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సింది, ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయాల్సింది. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరి డోర్స్ నాక్ చేస్తారు అంటే ఏ తలుపులు తడతాడు, కోర్టు తలుపులే తడతాడు. సో ఆ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే సిటిజన్స్ మీద అంటే ప్రజల మీద పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ రాజ్యం అవుతున్నప్పుడు సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి పనికి వచ్చేది ఎప్పుడైనా ఉండే ఆయుధం ఏంటంటే వీళ్ళ చేతిలో కోర్టులే. 100% కోర్టు మాత్రమే వాళ్ళని కాపాడగలుగుతుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగింది ఏంటంటే, ఈ ప్రైమా ఫేసి అంటే ఇతని మీద నేరారోపణ ఉన్నది, కానీ అసలు నేరానికి ఇతనికి సంబంధం ఎంత ఉన్నది అన్నది చూసి మాత్రమే ఇచ్చారు. ఇంకొకటి బెయిల్ కండిషన్ ఆర్డర్లో పెట్టింది ఏంటంటే, అతన్ని బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయమన్నారు, పర్సనల్ బాండ్ 50,000 వరకు ఎగ్జిక్యూట్ చేయమన్నారు. తర్వాత ఎట్టి రకంగా కూడా అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ప్లస్ విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఆ రెండు టర్మ్స్ మెయిన్ కండిషన్స్ మీద మాత్రమే ఆయనకి ఇవ్వడం జరిగింది.
సార్ ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయబోతున్నారు అనే ప్రచారం నడుస్తుంది. ఉమ్, దానికి కారణం ఏంటంటే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీని కలుస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సమాచారాన్ని సేకరించారంటే ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, ఉమ్, ఒక్కసారిగా అతన్ని కలవటానికి కారణాలు ఏంటి ఉమ్, అంటే వాళ్ళందరూ కూడా సమాజంలో అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదు అని చెప్పదలుచుకోవటం ద్వారా ఉమ్, ఈ కేసుని ప్రభావితం చేయదలుచుకున్నారా, ఉమ్, సమాజం యొక్క మైండ్ సెట్ ని ప్రభావితం చేయదలుచుకున్నారా, సమాజంలో ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారా, ఉమ్. ఇది పాయింట్ కాదా? ఇది చక్కటి ప్రశ్న కార్తీక్ గారు. అంటే వాళ్ళు రావడం వీళ్ళు రావడం వల్ల కేసు మ్యానిపులేషన్ జరగదు కదా. ఫస్ట్ పాయింట్, పోలీసులే కనుక నిజంగా అంటే పోలీసులు స్ట్రాంగ్ గా కేసు ఉంది అని బిలీవ్ చేస్తే ఎవిడెన్సెస్ కనుక కరెక్ట్ గా ఉన్నాయంటే ఎంత మంది సెలబ్రిటీలు వచ్చినా కేసు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా, అయ్యే అవకాశం ఉంటుందా? అంటే సమాజం యొక్క మైండ్ సెట్ ని, ప్రజల యొక్క మైండ్ సెట్ ని నేనేం చేయలేదు, నా వల్ల అవ్వలేదు అని చెప్పి చూపించొచ్చేమో. అసలు ఇంకోటి ఏంటంటే వన్ డే వెళ్ళి రావడం అనేది సానుభూతి పొందాల్సినటువంటి విషయం కూడా కాదు ఒక రకంగా. అది ఏదో ఒక చిన్న దుర్ఘటన, ఒక పక్కన ఆ బాబు కోమాలోనే ఉన్నాడు, ఇంకా సానుభూతి పొందుతున్నాడుగా. ఇప్పుడు ఆ బాబు కోమాలోనే ఉన్నాడు, ఇంకా కోమా నుంచి ఆ బాబు కూడా బయట పడలేదు. 100% కోమా నుంచి కూడా ఆ బాబు వెళ్ళొచ్చారు సార్, ఇవాళ సిపి గారు వెళ్ళొచ్చారు, కోమా నుంచి కూడా బయటపడలా. సో ఇలాంటి టైంలో కొంచెం అంటే ఇంత హడావిడి చేయకుండా ఉంటే కనుక అది బాగుండేది. అది కూడా ఒక రకమైన, ఎందుకంటే ఇట్ కన్విన్స్ ఒక సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ కూడా కన్వే చేసే విధంగా కూడా ఉంటుంది. అయితే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మాత్రం నేను అనుకోను. అంటే సమాజానికి రాంగ్ సంకేతాలు పంపటం కేసు మీద ప్రభావం చూపదా? ఇక్కడ రెండు అర్థం చేసుకోవాలి. అసలు కేస్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. కేసుని పోలీస్ వారు టెక్నికాలిటీస్, కేసు అనేది టెక్నికాలిటీస్. అసలు సింపతికి కేసుకి సంబంధం లేదు కార్తిక్ గారు. మీరు సింపతికి గెయిన్ చేద్దామని చూసారు, బట్ మీరు క్రైమ్ చేస్తే మీరు 100% శిక్ష పడుతుంది. మీకు సింపతి సమాజంలో ఎంత సింపతి ఉండి అంతకు ముందు చాలా మంది సెలబ్రిటీలకు పడలేదా? ఎంతమందికి పడ్డాయి? బాలీవుడ్ లో ఎంతమంది, టాలీవుడ్ లో కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఎంత సింపతి గెయిన్ చేయండి. ఇప్పుడు అరుణ్ గోస్వామి కేసే ప్రధానంగా అల్లు అర్జున్ బెయిల్ రావడానికి కారణమైంది అనేటువంటి చెప్తున్నారు. అసలు అరుణ్ గోస్వామి కేసు ఏంటి? అర్ణబ్ గోస్వామి కేసులో ఇదే అరెస్ట్, ఇలానే అరెస్ట్ చేయడం జరిగితే ఆయన రిట్ పిటిషన్ ద్వారా, అంటే అతను అక్కడ కేసు ఏంటి ఆయన మీద? అర్ణబ్ గోస్వామిని కూడా ఇలానే అరెస్ట్ చేస్తూ ఆల్రెడీ అప్పుడు ఉన్న ప్రభుత్వం నా మీద కక్ష సాధింపుగా, అంటే పోలీస్ స్టేట్ సేమ్ పోలీస్ స్టేట్ లాగా నా మీద వ్యవహరించాలని చూసింది. అంటే కనీసం అప్రోచ్ అయ్యే అవకాశం కూడా అతనికి ఇవ్వాలి. స్టేషన్ అప్రోచ్ అంటే కోర్టులను అప్రోచ్ అయ్యే అవకాశం, ఆ గ్యాప్ లేకుండా ఈ అరెస్ట్, ఈ సిస్టమ్ ఇలా ఫంక్షన్ అవుతోంది అంటే ఏమి కన్సిడర్ చేసుకోవాలి? ఒక కేసు పెట్టే ముందు ప్రైమా ఫేసి అంటాం కార్తిక్ గారు, ఇందాక నేను చెప్పింది అదే. అంటే అసలు ఆ కేసు పెట్టడానికి అర్హత ఉందా లేదా, గ్రౌండ్ ఉందా లేదా అనేది మాత్రమే మెయిన్ గా కన్సిడర్ చేశారు అర్ణబ్ గోస్వామి కేసులో. ఇంకొకటి ముఖ్యమైన విషయం అర్ణబ్ గోస్వామి కేసులో కూడా చెప్పింది ఏంటంటే, కోర్ట్స్ ఆర్ ది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ టు ది సిటిజన్స్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్. అంటే ప్రజల హక్కులు కాపాడటానికి కోర్ట్సే ముఖ్యంగా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉండి కాపాడేది అని చెప్పేసి ఆ కేసులో చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. సో సూపరింటెండెంట్ గారి దగ్గర ఎగ్జిక్యూట్ చేయండి బాండ్ని, పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సార్ ఇప్పుడు అల్లు అర్జున్ ఒకవేళ పోలీసులు కనుక అల్లు అర్జున్ మీద బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టుకు వెళితే, నిబంధనలు ఉల్లంఘించాడు అని కనుక పొందుపరిస్తే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అదే పాయింట్ ని ప్రూవ్ చేయగలిగితే. ఎందుకంటే బెయిల్ కండిషన్ ఇప్పుడు కొత్తగా ఒక పాయింట్ పట్టుకొచ్చారు. అసలు ఆయన పర్మిషన్ అడిగితే మేము వద్దన్నా సరే వచ్చాడు, అందులోనూ ర్యాలీ చేశాడు, అది విజువల్స్ కూడా తీసుకున్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా స్వీకరించి పెట్టారు. అప్పటికప్పుడు స్వీకరించే ఆ రోజు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయినటువంటి ప్రతి ఎవిడెన్స్ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు నేను అనేది అదే, ఆ బెయిల్ కండిషన్స్ లో ఉన్నటువంటి కండిషన్స్ ని అల్లు అర్జున్ నిజంగా ఉల్లంఘించి ఉంటే కనుక, కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని కనుక ఉల్లంఘించి ఉంటే కనుక 100% ఆ ఎవిడెన్సెస్ తో వెళ్తే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ కేసులో అయినా ప్రిన్సిపల్ అండి, అది ఏ కేసులో అయినా. ఇప్పుడున్న సాక్ష్యాధారాన్ని బట్టి మనం పోలీస్ వర్షన్ వింటున్నాం, అల్లు అర్జున్ వర్షన్ వింటున్నాం. ఈ రెండు వాదనలో నార్మల్ బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ఇప్పుడు మధ్యంతర బెయిల్లోనే ఉన్నాడు కాబట్టి నార్మల్ బెయిల్ కూడా తిను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ సిటిజన్ అయినా సరే, ఎవరైనా సరే, అల్లు అర్జున్ అనే కాదు, ఏ నిందితుడైనా సరే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కి ఎలిజిబుల్. అవును, అల్లు అర్జున్ బెయిల్ వస్తుందా అనేది వచ్చే అవకాశం ఉందా? గ్రౌండ్స్ ఉన్నాయా? 100% రావచ్చు. అవునా? 100% రావచ్చు బెయిల్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు అల్లు అర్జున్ కనుక పర్మిషన్ లేకుండా ఏదైనా రోడ్ షో చేసి ఉంటే, మీరు అన్నట్టుగా చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఇందాక అన్న రోడ్ షో చేశారని, ఆ విజువల్స్ ఉన్నాయి పోలీస్ వారి దగ్గర అంటున్నారు. అల్లు అర్జున్ దగ్గర గనక పర్మిషన్ లేకుండా రోడ్ షో తను గనక నిర్వహించి ఆ రోడ్ షో వల్లే వాళ్ళు చనిపోయారనే కారణం గనక బలమైంది అయ్యి ఉంటే గనక
కొంత మళ్ళీ నార్మల్ బెయిల్ కూడా డిఫికల్టీ ఏర్పడేటువంటి ఇది అందరూ చూశారు సార్, పబ్లిక్ అంతా ఇంకోటి చూసింది. ఏంటంటే ఈ ఇంటరిమ్ ఆర్డర్ ని కూడా ఎక్స్టెన్షన్ కి వెళ్ళొచ్చు. Okay. ఇంటరిమ్ ఆర్డర్ బెయిల్ అయితే ఉందో, బెయిల్ ఆర్డర్ ఏమైతే ఉందో Okay. హైకోర్టులో, దాన్ని ఎక్స్టెన్షన్ కోసం కూడా అడుగుతారు తర్వాత. ఓకే, ఎక్స్టెన్షన్ కోసం వేసుకోవచ్చు, ఈ బెయిల్ ఆర్డర్ ని ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది అల్లు అర్జున్కి బెయిల్ రావటానికి కానీ అల్లు అర్జున్ కేసు ముందుకెళ్ళటానికి కానీ ఉన్న లీగాలిటీసు, పాసిబిలిటీసు, టెక్నికాలిటీసు అంతవరకు మాత్రమే ఈ సబ్జెక్ట్కి మేము పరిమితం అవుతున్నాం. థ్యాంక్ యూ మరి సార్. థ్యాంక్ యూ అండి.